8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు 2 విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ జరిగింది. స్పీకర్ నోటీసుకు మరో 2 ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇవాళ తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ ప్రారంభమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి కూడా ఇవాళ విడతల వారీగా కొందరు ఎమ్మెల్యేలని పిలిపించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర జరుగుతోంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 8 మందికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజుతో పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు విచారణ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణ 2:30 గంటల వరకు సాగింది. వివేక్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఆయన మీద ఫిర్యాదు చేశారు. ఆయన తరపున అడ్వకేట్స్ తెల్లం వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో మీరు ఫిరాయింపులకు పాల్పడ్డారు, అక్కడ జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు అన్నటువంటి అంశాల మీద క్రాస్ ఎగ్జామినేషన్స్ అడ్వకేట్స్ చేశారు. వాటన్నిటినీ తెల్లం వెంకట్రావు కొట్టివేసినట్టుగా ఖండించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ప్రజెంట్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఈయన మీద జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సంజయ్ కుమార్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. 2:30 గంటల తర్వాత ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. మరొక గంట నుంచి 2 గంటల పాటు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 8 మందికి సంబంధించినటువంటి విచారణ 2 ఫేజుల్లో జరిగింది. మరొక 2 ఉన్నారు, దానం నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ ఎప్పుడు అన్నది స్పీకర్ తెలియజేస్తారు. వాళ్ళు స్పీకర్కి ఇంకా అఫిడేవిట్కు సంబంధించినటువంటి ఇచ్చారా లేదా అన్నటువంటి సమాచారం మీద అటు స్పీకర్ కార్యాలయం కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వలేదు. కడియం శ్రీహరి ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ మాకు ఇంకా సమయం కావాలని స్పీకర్ను కోరినట్లుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు. ఓవరాల్గా చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా పూర్తయిన తర్వాత స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు ఒక నివేదికను అందిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ నివేదిక ఇచ్చే కంటే ముందే స్పీకర్ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంటారా లేదా అన్నటువంటి చర్చ అయితే సుదీర్ఘంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదోపవాదాలు ఏవైతే ఉన్నాయో, ఫిరాయింపుకు పాల్పడ్డారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ కోర్టులో ఇస్తూ ఉంటే మేము పాల్పడలేదు, అదంతా అవాస్తవము అన్నటువంటి అంశాలను 10 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు అన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజుటికి ఈ 8 మంది ఎమ్మెల్యేల యొక్క విచారణ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మిగతా 2కి సంబంధించినటువంటి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. సిద్ధు, ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.